ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. రామనామ స్మరణలతో ప్రతిధ్వనించిన తిరుపతి కోదండ రామాలయం. భద్రాచల క్షేత్రంలో ఘనంగా పట్టాభిషేకోత్సవం. పట్టాభిరామునికి అశేష భక్తకోటి మంగళ నీరాజనం. హంసవాహనంపై వీణాపాణిగా కోదండరాముని కటాక్షం. స్నపన తిరుమంజన సేవలో సీతారాముల సుగంధ సోయగం. అహోబిల క్షేత్రం నృసింహాలయంలో శ్రీరామనవమి వేడుకలు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి వేడుకగా ఆస్థానం. జగదానందకారకం జానకీరాముల కళ్యాణ మహోత్సవం. జగదభిరాముడు జగదేక వీరుడైన రామయ్య తండ్రి సుగుణాల రాశి సీతమ్మ తల్లికి గురువారం సంధ్యా సమయంలో తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ వీక్షణంతో తిరునగరి వాసులు ఆద్యంతం ధన్యులయ్యారు. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన అందమైన కళ్యాణ వేదికపై పట్టు పీతాంబరాలు, మణిమాణిక్యాలు, పుష్పమాలలతో అలంకార శోభితులైన సీతారాములను వేంచేపు చేయగా అర్చకులు విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం, యజ్ఞోపిత ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, సన్నాయి వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం ఉత్సవ శోభితంగా సాగింది. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టాభిషేక మహోత్సవం గురువారం కన్నుల పండుగగా జరిగింది. రామరాజ్యం మళ్లీ రావాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ శ్రీరామనవమి మరుసటి రోజు పట్టాభిషేకం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. భద్రాచల క్షేత్రం శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవంతో దేదీప్యమానంగా కాంతులేనింది. ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం స్వామివారి పట్టాభిషేకోత్సవాన్ని నవనవోన్మేషంగా నిర్వహించారు. ఆలయం నుండి సీతారామ లక్ష్మణులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పాలు, పసిడి ఆభరణాల మేళవింపుతో దివ్యంగా తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ మాడవీధుల్లో ఊరేగిస్తూ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. అక్కడ చూడచక్కని శిల్పకళా శోభితమైన వేదికపై రామచంద్రమూర్తిని రాజాదిరాజుగా సింహాసనంపై ఆసీనులను చేశారు. పరివార మూర్తుల సహితంగా వెండి సింహాసనాధీశులైన వైకుంఠరామునికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం భక్తుల హృదయాలు పవిత్రంగా ఉండాలని సంకల్పిస్తూ పుండరీకాక్ష నామస్మరణలతో అర్చకులు భక్తులపై సంప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా మిథిలా స్టేడియం రామనామంతో పులకించింది.
बुद्धिया उपमा अस्य विष्ठा सतश्च योनिमसतश्च विवः समस्ताया सृष्टेः कारणमूर्तये पद्मासन चतुर्वक्त्र चतुर्भुज नमोऽस्तुते इति सरस्वती समेत ब्रह्माणमावाहयामि तद्वामपार्श्वे त्र्यम्बकं यजामः इति मन्त्रेण पार्वती समेत परमेश्वरमावाहयामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव ఆపై స్వామివారికి సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం అభిజిత్ ముహూర్తంలో స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజదండం, రాజపట్ట, రాజముద్ర, ఖడ్గం సమర్పించగా వజ్రకిరీటాన్ని ధరింపచేసి సమస్త రాజోపచారయుక్తంగా పండితుల వేదమంత్రోచ్చరణల నడుమ అర్చకులు రాజా రామచంద్ర ప్రభువుకు సార్వభౌమ పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాముడీతడు లోకాభిరాముడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు కాచిన వాడీతడు రాముడీతడు లోకాభిరాముడీతడు కామించిన విభీషణు కాచిన వాడీతడు రాముడీ ఈ అపురూపమైన ఆధ్యాత్మిక దృశ్య కావ్యాన్ని అశేష భక్త కోటి కనులారా తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు. ఒంటిమిట్ట కోదండరాముడు హంసవాహనంపై వీణాపాణి అలంకరణలో జ్ఞానప్రదాతగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. టీటీడీ విశేషంగా నిర్వహిస్తున్న కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గురువారం ఆలయంలో జరిగిన స్థపన తిరుమంజనం, ఊంజల సేవ, హంసవాహన సేవలను కనులారాగాంచి భక్తులు పులకితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఏకశిలా నగరంగా వినుతుకెక్కిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గురువారం స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలతో వివిధ రకాల ఫల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలను అలంకరించి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడి. ఆ తర్వాత గురువారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా పూర్తి చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గురువారం రాత్రి కోదండరాముని హంసవాహన సేవ జరిగింది. వీణాపాణిగా అలంకార శోభితులైన రామయ్య తండ్రిని అర్చకులు హంసవాహనంపై ఆసీనును చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో హంసవాహనంపై ఊరేగిన సుగుణాభిరాముని సోయగాన్ని వీక్షించి భక్తులు తన్మయులయ్యారు. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిన్నరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిన్నరికి రామ
రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలిటి కామధేను విగడు గాదల గౌసిగు పాలి కల్పవేషము గౌతము భార్య పాలిటి కామధేను విగడు గాదల గౌసిగు పాలి కల్పవేషము సీతాదేవి పాలిటి చింతామణి దడు ఈతడు దాసుల పాలిటి. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయానికి ఎదురుగా కవి సమ్మేళనం నిర్వహించారు. ప్రముఖ పండితులు వివిధ అంశాలపై ప్రసంగించారు. రామ్ ప్రసాద్ రెడ్డి ఒంటిమిట్ట రామాలయం ప్రాశస్త్యం, వెంకటరమణ హనుమత్ సందేశం, నీలవేణి రంతిదేవుని చరిత్ర, శ్రీ వెంకటేశ్వరాచార్య శ్రీరామ లక్ష్మణుల సోదర ప్రేమ, మధుసూదన్ శ్రీకృష్ణ లీల, మల్లికార్జున రెడ్డి జానకి సందేశం, నరసింహుని రామరాజ్యం, జగన్నాథ్ సుందరకాండ అంశాలపై కవి సమ్మేళనం నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ దిగువ అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో ఆస్థానం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను వేంచేపు చేశారు. పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ స్నపన తిరుమంజనం జరిపారు. తర్వాత పూలమాలలతో అలంకరణ చేసి అర్చకులు, అధికారులు పట్టు వస్త్రాలను సీతారాములకు సమర్పణ చేశారు. ఆస్థానం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ మధుర కవి ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ చైత్రమాసం చిత్తా నక్షత్రంలో మధుర కవి ఆళ్వార్ అవతరించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని రోజుకు 100 పాసురాల చొప్పున పారాయణం చేస్తారు. ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం మధుర కవి ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ చిన్నజీయర్ స్వామి, ఏకాంగి శ్రీ వైష్ణవులు నమ్మాళ్వార్ విరచిత దివ్య ప్రబంధ పాసురాలను పఠించారు. శబరి శ్రీరామక్షేత్రంలో వైభవేతంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సింహపురి భక్తజనం మురిసింది. నవమి ఉత్సవాలను పురస్కరించుకుని నెల్లూరులోని శబరి శ్రీరామక్షేత్రంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు తరలివచ్చిన భక్తులతో పరిసరాలు కళకళ్లాడాయి. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సీతారాములను కొలువు తీర్చి పలు క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి వేదమంత్రోచ్చారణల నడుమ జానకిరాముల కళ్యాణాన్ని జరిపారు. అన్నవరంలో రత్నగిరిపై కొలువైన అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి పర్వదినం సంబరంగా జరిగింది. ఈ సందర్భంగా సత్యదేవుని వ్రత మండపంలో ప్రత్యేక సింహాసనాలపై పెళ్లి పెద్దలుగా అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యదేవుడు కొలువుదీరగా పక్కనే మరో సింహాసనంపై సీతారాముల సుందరమూర్తులను ప్రత్యేకంగా కొలువుతీర్చారు. అనంతరం అర్చకులు షోడశోపచార క్రతువులు, వైదిక పూజలతో శాస్త్రోక్తంగా సీతారామచంద్ర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో
అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఆదర్శ దంపతుల కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపారు. భక్తులు జై శ్రీరామ్ అని స్మరిస్తుండగా అర్చకులు సకల దివ్యాలంకరణలో చక్కటి వేదికపై సీతారాములను వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, సన్నాయి వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో కొలువైన శ్రీ పెద్దరామస్వామివారి దేవాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అర్చకులు ముందుగా గర్భాలయంలో వర్ణమయ పుష్పశోభితంగా అలంకార శోభితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి మూలమూర్తులకు విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో చక్కటి వేదికపై సీతారాముల ఉత్సవాలను వేంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా పాల్గొని ఆదర్శ దంపతుల కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. శ్రీకాకుళం నగరంలోని పురాతన శ్రీ కోదండ రామాలయం జై శ్రీరామ్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా జగదేక వీరుడైన జానకిరాముడు సుగుణాల రాశి సీతమ్మ తల్లికి నిర్వహించిన కళ్యాణ మహోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. ఆలయంలో అందంగా ఏర్పాటు చేసిన వేదికపై వధూవరులుగా అలంకార భూషితులైన సీతారాములను వేంచేపు చేశారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు విశ్వక్సేనారాధన, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల క్రతువులను మనోహరంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని పురాతన శ్రీ కోదండ రామాలయం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. జై శ్రీరామ్ అనే భక్తుల నామస్మరణలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాములకు సంప్రదాయ శోభితంగా నిర్వహించిన కళ్యాణోత్సవాన్ని భక్తులు ముగ్ధులై వీక్షించారు. అర్చకులు పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన కళ్యాణం ఆద్యంతం రమణీయంగా సాగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో సీతారాముల కళ్యాణం వేడుకగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా తొలుత అర్చకులు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి, శ్రీ గోపయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆవరణలోని పెండ్లి వేదికపై సుందరంగా అలంకరించిన సీతారాములను కొలువు తీర్చారు. కలశ పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులు జరిపి సంప్రదాయబద్ధంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణ మహోత్సవ వీక్షణంతో
ఆబాల గోపాలం పులకించింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ఆలయాలలో సీతారాముల కళ్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ సుమధుర భక్తి మాధుర్య వీచిక మీకోసం. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం జై శ్రీరామ్ నామస్మరణలతో పులకించింది. రామనవమి వేడుకల్లో భాగంగా మచిలీపట్నంలోని పురాతన భద్రాద్రి రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పూల పందిరిలా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సీతారాముల దివ్యమంగళమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు పలు రకాల వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి వేద మంత్రాలు, సన్నాయి వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని జరిపారు. విజయనగరం జిల్లా గుళ్ల సీతారాంపురంలోని పురాతన రామాలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. పుష్పశోభితంగా ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై వధూవరులుగా కొలువు తీరిన సీతారాములకు అర్చకులు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై పలు రకాల క్రతువులను పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఖమ్మంలో కొలువైన రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని విశాలమైన ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, రక్షాబంధనం తదితర కార్యక్రమాలను జరిపి సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. నల్గొండలో కొలువైన శ్రీ సీతారామాలయం ఉత్సవ శోభతో కాంతులీనింది. భక్తుల రామనామ స్మరణలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. వర్ణమయ డేరీ పుష్పాలతో ఏర్పాటు చేసిన అందమైన వేదికపై వధూవరులుగా అలంకార శోభితులైన సీతారాములను కొలువు తీర్చి అర్చకులు కళ్యాణ తిలకధారణ జరిపారు. ఆపై రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణాన్ని జరిపారు. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రం న్యాలకల్ రోడ్ అయోధ్యనగర్లో కొలువైన శ్రీ కోదండ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణాన్ని భక్తులు మనసారా వీక్షించి తన్మయులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ సింహగిరి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరాముల వారి కళ్యాణాన్ని వేడుకగా జరిపారు. భక్తులు శ్రీరామ జయరామ స్మరణలు చేస్తుండగా జానకిరాముల కళ్యాణాన్ని వేదమంత్రోచ్చారణల నడుమ సుందరంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.